హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే హీరోయిన్ ఫోటోషూట్ ఎలా చేస్తారనేది ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ సెకండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హైలైట్ ఏంటంటే ఈరోజు చాలా లాంగ్ జర్నీలు చేస్తాం. ఇప్పుడు ఫోటోషూట్లకి చాలా దగ్గర లొకేషన్లో మన తెలుగు మీడియం కిచెన్ అనమాట. లొకేషన్ వచ్చేసి యాక్టర్ వచ్చేసి మన రోహిణి శర్మ గారు. మేడం సార్, మేడం అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ మేకప్ హెయిర్ బై రాహుల్ భయ్యా అనమాట. ఎర్లీగా లేచి ఎర్లీగా మేకప్ హెయిర్ చేసేసి ఎర్లీగా లొకేషన్కి వచ్చేసి ఎర్లీగా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాం. కాస్ట్యూమ్ స్టైలిష్ వచ్చేసి హర్షిత గారు అనమాట. మన ఫోటోగ్రాఫర్ వచ్చేసి అక్షయ్ బ్రో అనమాట. అసలు మామూలుగా తీడి ఫొటోస్ అయితే ఇంకా స్టైలిష్ గారు అయితే అదరగొట్టేశారు. కాస్ట్యూమ్ అయితే నేను చూడగానే స్టంట్. నాకు అర్థం కాలేదు సార్. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కాస్ట్యూమ్ ఏంటనేది. ఎప్పుడైనా సరే మూవీ షూటింగ్ ఉంటే మేకప్ హెయిర్ క్యారియర్లో రెడీ అవుతాం. ఈరోజు ఫోటోషూట్ కాబట్టి ఇంకా మేకప్ స్టూడియోలోకి వెళ్ళి రెడీ అయిపోయి హ్యాపీగా మొత్తం సింపుల్గా తెలుగు మీడియం కిచెన్లోకి ఎంట్రీ అయిపోయి స్టార్ట్ అయిపోయి అన్నమాట. లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి మంచి ఏంటి అనేది మొత్తం ఎతికిసుకున్న తర్వాత ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంక ఫొటోస్ అయితే బీభత్సంగా అదిరిపోయేలా వస్తున్నాయి స్టిల్స్. మేడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా క్రేజీ స్టిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంక మా రాహుల్ అయితే ఇంకేం చేయాలో తెలియక ఆ టాంగ్ తెచ్చుకోమన్నాడు. హెయిర్ స్టైల్ కొద్దిగా డల్ అయిందని చెప్పేసి నేను కూడా టాంగ్ తెచ్చుకోక ఫోటో అయితే చాలా క్రేజీగా ఇంకా ఇంపాక్ట్ అసలు అదిరిపోతుంది అనమాట. ఫోటో ఉన్నాడు మన అక్షయ్ బ్రో అయితే ఇంక ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. ఈరోజు జస్ట్ టూ డ్రెస్ చేంజ్లు అనమాట. ఒకటైతే నా ఫస్ట్ది అయితే ఇది నా ఫేవరెట్. ఇంకా స్టైలిష్ హర్షిత గారు కూడా చాలా దగ్గరుండి ఫొటోస్ చూసుకుంటూ ఆ కాస్ట్యూమ్స్ మొత్తం అంతా దగ్గరుండి మేకింగ్ చూస్తున్నారన్నమాట. ఫొటోస్ ఇంకా చాలా బాగా నీట్గా వస్తున్నాయి కదా, ఇంకా నీట్గా రావాలని చెప్పేసి. ఇంకా దానికి తోడు మన అక్షయ్ బ్రో కూడా ఇంకా అసలు లైటింగ్ ఎఫెక్ట్ ఏంటో కానీ అసలు మార్నింగే చాలా క్లాసీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉందేమో. ఇంకా ఫొటోస్ అయితే దద్దరిల్లిపోయినాయి. ఇంకా మేడం కూడా మన స్టైలిష్ గారితో రీల్ ఒకటి చాలా బాగా తీస్తున్నారని చెప్పేసి రీల్ ఒకటి కూడా తీపించుకున్నారు. మేడం కూడా మన పేరు వాడారు మ్యాడ్ మ్యాక్స్ అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఫైనల్గా పైన అయితే కంప్లీట్ అయిపోయింది అవుట్ఫిట్. ఇంకా కింద లొకేషన్ చూద్దాం అని చెప్పేసి మన అక్షయ్ అన్న కిందకి వెళ్ళి ఈ గ్యాప్లో స్టైలిష్ గారు మన రోహిణి గారు సింపుల్గా ఒక రీల్ చేద్దాం ఈ కాస్ట్యూమ్లో చాలా బాగుంది అని చెప్పేసి ఈ కాస్ట్యూమ్లో అసలు ఒక మంచి సాంగ్ వేసారు. ఆ సాంగ్ పెడదామంటే కాపీరైట్ క్లైమ్ పడదు కాబట్టి నేను జస్ట్ వినిపిస్తాను మీకు, వినండి. ఇంకా అలా హ్యాపీగా మేడం అయితే రీల్ తీసేసుకుని హ్యాపీగా ఇంకా కింద లొకేషన్కి వెళ్ళిపోయి మన అక్షయ్ బ్రో కూడా లొకేషన్ చూసేసాడు. చాలా బాగుంది, స్విమ్మింగ్ పూల్లో ఉంది నేను వెళ్ళి చూడగానే. కానీ అది కట్ చేసి స్విమ్మింగ్ పూల్ కాదు, ఇంటీరియర్ లుక్ కోసం పెట్టారంట. అదొక దాని పేరే చెప్పారు మనకు కూడా ఐడియా. ఫైనల్గా కిందకైతే వచ్చేసాం. అక్షయ్ బ్రో పెట్టిన ఫ్రేమ్ చూడగానే నేనైతే స్టంట్ షాక్, ఇంక బుర్ర పాడైపోయింది. ద మెయిన్ థింగ్ ఇస్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి నాలో నేను అనుకుని ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టైలిష్ గారు అయితే హ్యాపీగా మేడంతో మాట్లాడుతూ ఈ స్టిల్ ఎలా ఉంటుంది ఆ స్టిల్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటూ రాహుల్ కూడా హెయిర్ సెట్ చేసుకుంటూ హ్యాపీగా ఇంకా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని ఒక సాంగ్ వేసుకుని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది మనసులో హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా స్విమ్మింగ్ పూల్లో వాటర్ చూడడానికి చాలా బ్లూ కలర్లో ఉంది. నేను ఎప్పుడో ఒకసారి ప్యాంగాంగ్ వెళ్ళాను. ప్యాంగాంగ్ నాకైతే గుర్తొచ్చింది ఆ వాటర్ చూడగానే లాస్ట్ ఇయర్ మూవీ షూటింగ్ వెళ్ళినప్పుడు. ఫైనల్గా కిందకైతే వచ్చేసాం కానీ టైం అయిపోతుంది మనకి. 2 అవర్స్లో 1 అవర్ అయితే అయిపోయింది. ఫస్ట్ అవుట్ఫిట్ కూడా లక్కీగా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. పైన కంప్లీట్ చేసుకుని కింద కూడా కంప్లీట్ చేసుకుని మొత్తం లొకేషన్ అయితే కవర్ చేసేసాం ఇచ్చిన 2 అవర్స్లో. నేను రాహుల్కి చెప్పాను, రాహుల్ భయ్యా టైం హోరే ఐ థింక్ ఎక్ బార్ దేకో మేడం కా సెకండ్ ఆప్షన్ క్యా అన్న. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వెంటనే మన రాహుల్ వెళ్ళి ఫోటోగ్రాఫర్తో మాట్లాడి ఏంటి ఎంత టైం పడుతుందని అడిగాడు. లాస్ట్ షాట్స్ అని చెప్పేసి మన అక్షయ్ బ్రో అన్నాడు. ఈ గ్యాప్లో అంతే ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఫైనల్గా నీట్గా క్వీన్ అండ్ ఇంటిగ్రిటీ మెయిన్ థింకింగ్ అనే ఒక విషయాన్ని ఇంత అర్థమయ్యేలా మీకు చెప్పగలిగానంటే ఈరోజు రాహుల్ వాళ్ళు అనమాట. సూపర్ 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 సూపర్. ఫైనల్గా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. A few moments later. ఫస్ట్ అవుట్ఫిట్ కంప్లీట్ చేసుకుని వెంటనే మేము సెకండ్ అవుట్ఫిట్కి అయితే వచ్చేస్తాం. ఎందుకంటే మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే 25 మినిట్స్ ఉంది ఆల్రెడీ. ఫస్ట్ అవుట్ఫిట్కి చాలా టైము తీసుకున్నాం అనమాట. ఎందుకంటే చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఇంకా బ్లాక్ కాస్ట్యూమ్తో మేడం అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా లేట్ చేయకుండా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇంటీరియర్లో షూట్ చేసాం. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి బయట అవుట్డోర్లో షూట్ చేసాం. ఇంకా ఎలివేషన్ అయితే చాలా బాగుంది, లైటింగ్ కూడా ప్లస్ అయింది. మాకు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఫోటోషూట్కి, లేదంటే ఒకసారి ఫోటో స్టూడియోలో జరుగుతాయి యాక్చువల్గా ఫోటోషూట్ చాలా వరకు.
మేడం ఒకసారి టర్నింగ్ ఇచ్చా, నాకైతే ఒక సాంగ్ గుర్తొచ్చింది ఒక స్టిల్ అవ్వగానే. నేనైతే ఆ సాంగ్ వేసాను చూడండి. ఫోటోషూట్ అయితే లాస్ట్ ఇదికి అయితే వచ్చేసింది ఫైనల్గా. నేనైతే నా మనసులో ఒకటే అనిపించింది, ద మెయిన్ థింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ప్యాకప్ అండ్ బట్ నాట్ వెయిటింగ్ ఫర్ ద షూటింగ్ ప్రాసెసింగ్ అని. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అక్కడ పర్మిషన్ కూడా అయిపోతుంది, లాస్ట్ కూడా ఫోటోషూట్ అయితే లాస్ట్ అయితే కూడా వచ్చేసింది. ఇంకా అక్షయ్ బ్రో అయితే లాస్ట్లో లెన్స్ అయితే చేంజ్ చేశారు, ఎందుకంటే అక్కడ షాడోస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి స్మార్ట్ లెన్స్ అయితే వేసి ఇంకా ఫొటోస్ అయితే తీయడం మొదలు పెట్టారు. నేను కూడా ఒక జస్ట్ అలా ఒక రీల్ అయితే తీసాను, దానికి ఒక బీజేఎం వేసాను చూడండి మీరే. ఫైనల్లీ లెన్స్ అయితే చేంజ్ చేశారు అక్షయ్ అన్న. ఆ లెన్స్ చేంజ్ చేసిన తర్వాత ఇంపాక్ట్ అయితే షాడోస్ పోయి చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఫొటోస్ అయితే వచ్చినాయి. ఇంకా మేడం కూడా ఫుల్ హ్యాపీ. మేమందరం అయితే సెలబ్రేషన్ అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నాం, ఎందుకంటే లాస్ట్ ఫోటో స్టిల్స్ కాబట్టి మేడం కూడా చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాహుల్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ అసలు ఫొటోస్ అయితే చాలా నీట్గా రావాలనే ప్రయత్నిస్తూనే ఉంటాడు రాహుల్ అయితే. అక్షయ్ బ్రో కూడా ఇంకా అసలు లాస్ట్లో కూడా ఇంకా నెవర్ గివ్ అప్ అనమాట. ఇంకా లాస్ట్లో కూడా ఇంకా లాస్ట్ షాట్ అని చెప్పేసి అక్షయ్ బ్రోకి నచ్చిన స్టిల్స్ అయితే తీసారు. ఇంకా ఫైనలీ ప్యాకప్ అని చెప్తారు అనుకునే లోపు ప్యాకప్ అయితే అయిపోయింది.